రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 6 జాబితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా మళ్లీ కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల జాబితాలు బయటకు వచ్చే కొద్దీ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే 6 జాబితాల్లో టికెట్లు రాని వారు తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి మాత్రమే సీఎం దర్శన భాగ్యం దక్కుతోంది. ఏపీలో అధికార పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 6 జాబితాలను ప్రకటించారు. ఇందులో 61 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కాగా 14 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో దాదాపు 32 మందికి టికెట్లు నిరాకరించారు జగన్. ఇందులో అనేక మంది తీవ్ర అసహనంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మరికొంతమంది వైసీపీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మిగతా స్థానాలపై కూడా గత 2 రోజుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో కసరత్తు ప్రారంభించారు. రేపో మాపో మరో జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ పిలిపించి మాట్లాడుతున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంత్రి గుమ్మనూరు జయరాం వచ్చారు. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జయరాంను వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని ఇప్పటికే జయరాం స్పష్టం చేశారు. ఇదే విధంగా అనేక మంది ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. తెలుగుదేశం నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులపై నోరు పారేసుకున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సోమవారం ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకున్నారు. ఈయనతో పాటు కొడాలి నాని కూడా ఉన్నారు. మొత్తానికి గన్నవరం వల్లభనేని వంశీకి టికెట్ నిరాకరిస్తే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై మాట్లాడారు అని బయట ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వంశీ నియోజకవర్గానికి అప్పుడప్పుడు చొట్టపు చూపుగా వెళ్లొస్తున్నారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులపై కూడా కసరత్తు జరుగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. వైసీపీకి చెందిన మరో నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా నెల్లూరులో పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హైకమాండ్ పై తిరుగుబాటు బావుట ఎగరవేయగా తిరిగి సర్దుకున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి అని చెబుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎట్టకేలకు బాలినేనితో భేటీ అయి ఆ తర్వాత అందరూ కలిసి ముఖ్యమంత్రి వద్దకు సోమవారం సాయంత్రం వెళ్లారు. ఒంగోలులో బాలినేని కోరినట్లు అందరికీ పట్టాలిచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా అనేక మంది వైసీపీ అసంతృప్తివాదులను పిలిపించి మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల వేళ అంతర్గత విభేదాలు వద్దని, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా పదవిస్తానని సీఎం జగన్ ప్రస్తుతం టికెట్ రాని అభ్యర్థులకు భరోసా ఇస్తున్నారు. అయితే ప్యాలెస్ గోడ దాటిన వెంటనే ఎమ్మెల్యేలు మాత్రం తాము పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ రోజుకొకరు రాజీనామా చేస్తూ వైసీపీ హైకమాండ్ కు షాక్ ఇస్తున్నారు. ఈ సమయంలోనే అధికార పార్టీని నైతికంగా దెబ్బగొట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తనకు అవసరమైన వారిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి మాట్లాడుతున్నారు. ఇదెంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.